5గురు ఐఏఎస్ తోటి కమిటీ చేసి ఆ కమిటీ ఇవాళ వచ్చేసి 4 మాసాల వరకు మాకు 4 వారాలు నాకు టైం ఇవ్వండి, ఈ లోపల మేమంతా కూడా మాట్లాడి గవర్నమెంట్కి పెడతాం అంటే అప్పటి వరకు గవర్నమెంట్కి ఇస్తే ఏం చేస్తారనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము ఒకటే చెప్పినాం, ఇవాళ ఇప్పటికే కార్మికులంతా అసహనంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నిర్బంధంలో ఉన్నారు. తర్వాత ఇవాళ సమ్మెకి నివారణ చర్యలు చేపట్టండి, మేము ఇప్పటికైనా టైం ఉంది. ఇవాళ ఏది పెద్ద కొంతమంది కాదు, ప్రభుత్వం విలీనం అనేది ఆల్రెడీ అక్కడ చట్టమైంది. అపాయింటెడ్ డే మీరు వచ్చే ఫస్ట్కి ఇవ్వండి, ఇచ్చి ఇవాళ అప్పటి వరకు ఈ చట్టం చేస్తే అయిపోతుంది. వాళ్ళకి చేయాలనుకుంటే మరి అపాయింటెడ్ డే కూడా ఇవ్వలేకపోతే యూనియన్లు అందరికి ఇచ్చిన తర్వాత యూనియన్లు రెస్టోర్ అని ఒక మాట చెప్తే రెస్టోర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద కమిటీలు వేసి కాలయాపన చేసి వీటన్నిటి మీద పెద్ద నివేదిక ఇవ్వాల్సినటువంటి సమస్యలు కావు. 32 సమస్యలు కూడా క్లియర్ గా అన్ని తెలిసినాయే. ఆర్టీసీలో పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, నిర్బంధంలో ఉన్నాయి కాబట్టి కావాలని చెప్పినాం. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో అదే అంశాల మీద ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలైనా మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద ప్రభుత్వం దిగిరాక ఏదో కాలయాపన చేసే ప్రయత్నం చేసింది కాబట్టి సమ్మెకి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా ఎవరు కూడా కార్మికులందరికీ మేము పిలిపిస్తాను జేఏసీగా, ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు, ఎవరు ఉద్యోగాలు పోతాయని ఇంకా రకరకాలుగా చెప్తారు. ఏది చెప్పినా వినకుండా సమ్మె చేసి 32 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో ముందుందాం, సమ్మెని కంటిన్యూ చేద్దాం. భయపడకుండా ఇవాళ తాడో పేడో చివరి పోరాటం అన్నాం, ఇవాళ విజయాన్ని ముద్దాడే వరకు సమ్మె చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కార్మికులంతా సమ్మెలో పార్టిసిపేట్ కావాలని చెప్పి అందరికి పిలుపునిస్తా ఉన్నాం.